నాకు ఏ కష్టం వచ్చినా నేను ఎవరితోనూ చెప్పుకోను. హ్మ్. ఏ ప్రాబ్లమ్ ఉన్నా నేను నా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుని ఆ సమస్యని నేను ఎలా దాటాలో అనేది నేను ప్లాన్ చేసుకుంటాను. ఒక మాట ఇప్పుడు కూడా చెప్తానమ్మా. సార్. నా జీవితంలో నా మనసుకు కష్టం వచ్చినా, నా నా బాడీకి కానీ, నా ఇంట్లో కానీ ఎప్పుడు కష్టం రాలా. నా మనసుకు కష్టం వస్తే నా మనసులోనే ఉంటది. బండ్లా గణేష్ ఎప్పుడు గెలవలా, కానీ ఎప్పుడు ఓడిపోలా. తటస్థంగా అలాగే ఉన్నారంటారు. నేనెప్పుడు గెలవలా, కానీ అట్లనే ఎప్పుడు ఓడిపోలా. నేను అనుకున్నయన్నీ సాధించుకుంటూ వచ్చా. కానీ నేను గెలిచానని ఇప్పుడు అనుకోలా. ఇంకా గెలవాలి, ఇంకా గెలవాలి. అట్లనే అబ్బా! ఏందా అని ఓడిపోవాలి ఇప్పుడు నేను. గెలుస్తా, సాధిస్తా, అనుకున్నా అయి తీరతా. అంతే కదమ్మా! ఎవ్వరికైనా చెప్తున్నా. మీరెప్పుడు ఓడిపోరు జీవితంలో. మీరెవ్వరైనా గానీ ఓడిపోరు. ఎంత చిన్నాడైనా, ఎంత చిన్న స్థాయి నుంచి వచ్చినా సరే విక్టరీ కొడతాడు. ఉదాహరణ ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే. ఎవరైనా చెప్తే వింటారమ్మా? 15 ఏళ్ల 20 ఏళ్ల ముందు ఒకడొచ్చి, ఒక పిల్లాడొచ్చి నేను ముఖ్యమంత్రి అవుతా అంటే ఎవడు నమ్ముతాడా? నిజం చెప్పమ్మా? నమ్ముతారా? ఆ! అయ్యారా? ఏదైనా సాధ్యం. ఈ ప్రజాస్వామ్యంలో, ఈ దేశంలో ఎవరు ఏమన్నా కావచ్చు. ఎవరు ఎక్కడికైనా రావచ్చు కిందకి. పైనాడు ఎక్కడైనా కిందకొచ్చేయొచ్చు. మామూలు వ్యక్తి కూడా పైకెళ్ళిపోవచ్చు. సో కమింగ్ ఎలక్షన్స్‌కి మీరైతే ప్రత్యక్షంగా పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు. పార్టీ చెప్తే చేస్తా. నాకైతే మనసులో ఉంది. చేయాలని ఉంది. అట్లాగని నేను ఆ పార్టీని ఎదురు చెప్పి చేయను. నువ్వు పోటీ చేయంటే నేను చేస్తా. చేస్తాను, గెలుస్తా కూడా చేస్తే. మీకు మీ ఫ్యామిలీ అంటే ఇంత ప్రేమ ఉన్నప్పుడు పూరి గారికి కూడా లేకపోతే మిగతా వాళ్ళకి అలాగే ఉండుంటుంది కదా! ఆ రోజు మీరు స్టేజ్ ఎక్కి "అరె పూరి అన్న మీ అబ్బాయిది దానికి నువ్వు ఇక్కడ రాలేదు. నువ్వు ఎక్కడో ఉన్నావు" అని నాకు ఆయన చెప్పని. ఏదైనా చదువుతూ అన్నా గానీ నాకు పూరి అన్న అంటే వాళ్ళందరూ ఇష్టం. ఆయన ఫ్యామిలీ మేమందరం స్నేహితులం కదండీ! అవును. నాకు మా వదినన్న, మా అందరూ చనువు ఫ్యామిలీ మేమంతా. అంతా ఇది చిన్నదమ్మా. నేను హైదరాబాద్ వచ్చి 32 ఏళ్ళు అయిపోయింది. 35 ఇయర్స్ బ్యాక్ వచ్చాను. అయిపోయింది. ఇంకెందుకు 10, 20 ఏళ్ళు, 50 ఏళ్ళు. ఇంకో 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 70 ఏళ్ల తర్వాత ఇంకేమవుద్దమ్మా? అయిపోతాం కదా పరిస్థితి. 10 పట్ అయిపోతుంది. జనవరి హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాం. డిసెంబర్ 31 4 రోజులు అంటున్నట్టు అనిపిస్తుంది నాకు. చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నాయి రోజులు మాత్రం. ఇప్పుడే రేపు డిసెంబర్ 31 అనిపిస్తుంది నాకు. కరెక్ట్. కరెక్ట్. ఏంటి ఎక్కడికెళ్ళిపోతున్నాం మనం? జీవితం చాలా స్పీడప్ అయిపోయింది కదమ్మా! మన టైం ఉదయం లెగిస్తే టైం అసలు ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఇంతకుముందు అబ్బో! స్కూల్‌కెళ్ళాలి పొద్దున్నే, ఎప్పుడు సాయంత్రం అవుద్దిరా అన్నట్లుండేది. ఇది పని ఇప్పుడు ఇప్పుడు ఎక్కడమ్మా అసల? మనం అనుకున్న టైంకి 5 నిమిషాలు మిస్ అయిపోతే వేరేవాడు వెళ్ళిపోతాడు. ఎవరు బిజీ వాళ్ళైపోయారో టైమింగ్ మెయింటైన్ చేయాలి. అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాలి. మనం ఏ ఏ ట్రా ఎప్పుడు ట్రాక్ తప్పినా గానీ మనం మళ్ళీ ట్రాక్‌లో ఎక్కాలంటే చాలా కష్టం. నాకు తెలుసమ్మా అది. నాకు తెలుసది. నేను ఏహ్! నిజం చెప్తున్నా. అబ్బా! ఈ అమ్మాయి ఇసుకొచ్చేస్తుంది. ఒక 2 ఏళ్ళు సినిమా దిగకూడదు అనుకున్నా నేను. ఆ! నిజంగా. నాకు నాకు సినిమా అంటే. నాకిష్టం సినిమా అంటే. నేను పుట్టింది సినిమాల్లో. నేను ఒక చిన్న ట్రాక్ తప్పితే ట్రాక్ ఎక్కడానికి 7 ఏళ్ళు పడుతుంది. అంటే అంత స్పీడ్ అమ్మా ఈ యుగం. కొత్తోళ్ళు వచ్చేస్తారు ఎవరైనా సరే. ఎవరైనా కొత్తోళ్ళు వచ్చేస్తారు. నువ్వు ఇంటర్వ్యూ చేయలేదనుకో తల్లి, 4 రోజులు నేను రెస్ట్ తీసుకుంటాను అనుకో, ఇంకో అమ్మాయి వచ్చేస్తుంది ఇంకోటి. అంతే సార్. బండ్లా గణేష్ మాట్లాడలేదనుకో 10 మంది బండ్లా గణేష్‌లు వస్తారు. మీరు అదే కదా! ఇప్పుడు మీరు అదే చేశారు. నాకు తప్ప అందరికీ ఇచ్చారు కదా! మధ్యలో నేను మిమ్మల్ని టచ్‌లో ఉన్నా సరే. చెప్తున్నా ఇంటర్వ్యూని కాదమ్మా. ఏదైనా అంత స్పీడ్ అయిపోయింది. ఇక్కడ వాక్యూమ్ అనేది లేదమ్మా. ఎప్పటికప్పుడు ఫిల్ అయిపోతుంది ఇక్కడ. ఎవరైనా పోరాడాలి, పని చేయాలి, కష్టపడాలి. 24 గంటలు ఈ అమ్మాయి రేపొద్దున ఇది చేయాలనుకోవాలి. లేదులే నేను పలానా ఆయన కొడుకుని, నాకు అందరూ గౌరవించాలి, నేను రెస్పెక్ట్ ఇయ్యాలి అంటే కుదరదు. ఎవడికి ఎవరు మర్యాద ఇవ్వడం. నీ టాలెంట్‌కి రెస్పెక్ట్ ఇస్తారు. నీ మంచితనానికి రెస్పెక్ట్ ఇస్తారు. నువ్వు మాట్లాడే తీరుకి రెస్పెక్ట్ ఇస్తారు. నీ అహంభావం ఉంటే తొక్కి నారదీస్తారు. నువ్వు ఇగో ఉంటే తొక్కి నారదీస్తారు. ఆడేంది, ఈడేందంటే కుదరదమ్మా. మన వయసు రీత్యా, మన మనిషి రీత్యా మనం అణిగిమణిగి ఉండాలి. అణిగిమణిగి సాధించాలి. అంతేగాని కాలు మీద కాలేసుకొని ఆడెంత ఈడంటే కుదరదు. ఒప్పుకోరు అసలు. ఎవరు ఒప్పుకోరు. నేచరే ఒప్పుకోదు. భగవంతుడే ఒప్పుకోడు. భగవంతుడు ఒప్పుకోడు.